జానీ మాస్టర్ను కస్టడీ కోరుతూ నార్సింగ్ పోలీసులు పిటిషన్ వేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కస్టడీ కోరారు. ఇప్పటికే జానీ మాస్టర్పై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్నారు జానీ మాస్టర్. అక్టోబర్ 2 వరకు రిమాండ్ విధించింది కోర్టు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చక్రి గత 2 రోజుల కూడా మనం చూస్తున్నాం జానీ మాస్టర్ సంబంధించిన విషయంలో పోలీసులు కస్టడీకి కోరుతున్నారు. కానీ ఇవాళ రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టులో పోలీసులు వారం రోజుల పాటు కూడా జానీ మాస్టర్ ని కస్టడీకి కావాలని కోరుతూ కూడా పిటిషన్ వేశారు. దానిపైన రేపు అయితే కొనసాగనుంది. రేపు విచారణ అనంతరం ఎన్ని రోజుల వరకు కూడా జానీ మాస్టర్ కి కస్టడీకి ఇస్తారనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన 14 రోజుల పాటు కూడా రిమాండ్ ఖైదీగా కూడా జైల్లో ఉన్నారు. సో వారం రోజులు ఆయన కానీ కస్టడీకి ఇస్తే ఆల్మోస్ట్ చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా బయటకు వస్తాయనేది కూడా వారు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే మరోపక్క జానీ మాస్టర్ సంబంధించినటువంటి న్యాయవాదులు బెయిల్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ కేసులో పోక్సో చట్టం పెట్టారు కాబట్టి పోక్సో చట్టంలో అంత ఈజీగా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఎక్కువగా వాళ్ళు బెయిల్ కావడానికి కారణాలని ప్రూఫ్స్ తో పాటు వాళ్ళు చూపించాల్సి ఉంటుంది. దాంతో పాటు వ్యక్తిని కూడా తనపైన దాడి జరిగింది, తనపైన 16 సంవత్సరాల్లో కూడా రేప్ జరిగింది అనేది కూడా తను చెప్పినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పటి వరకు పోలీసులు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. దానితో పాటు ఇప్పటికే కొంతమందితో ఒక పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కూడా తీసుకున్నారు. జానీ మాస్టర్ సంబంధించినటువంటి అసిస్టెంట్స్ ని ఇద్దరిని అడిగారు. తర్వాత మహిళా డాన్సర్స్ ఎవరైతున్నారో కొంతమంది ఎవరైతే జానీ మాస్టర్ టీమ్ లో గత కొంతకాలంగా పనిచేసినట్టు వారిని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. మరోవైపు ఇటు జానీ మాస్టర్ వాళ్ళ వైపు నుంచి కూడా కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు. అయితే జానీ మాస్టర్ అసలైన నిందితుడిగా చూపడుతున్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ విక్టిమ్ చెప్తున్నటువంటి అంశాలంతా కూడా ఆయనతో మాట్లాడి వీడియో రూపంలో కూడా చేయబోతున్నారు. స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేయబోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏదేమైనా కూడా ఇది మరొక కీలకమైనటువంటి మలుపుగానే భావించవచ్చు. ఇప్పటికే ఈ జానీ మాస్టర్ వ్యవహారంతో సోషల్ మీడియా వేదికగా ఇటు మరొక హీరో అతనికి సహకరిస్తున్నారు, హీరో వచ్చి ఒక విక్టిమ్ మహిళకి బాగా సహకరిస్తున్నారు అనేది వదంతులు వస్తున్న నేపథ్యంలో దాంతో పాటు జానీ మాస్టర్ కు అనుకూలంగా కూడా మైనస్ నుంచి పెద్ద ఎత్తున చాలా మంది ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీలో సర్వసాధారణం. కాకపోతే వాళ్ళు బాగున్నప్పుడంతా బాగున్నారు దాదాపు 6 సంవత్సరాలు. ఇప్పుడు మాత్రం విక్టిమ్ తనను అనేక రకాలుగా కూడా వేధించడానికి కేసు పెట్టడం ఏంటనేది కొంతమంది ప్రశ్నిస్తున్న సమయంలో ఇవన్నీ కూడా ఇప్పటికే పోలీసులు కొంచెం మొత్తం పూర్తి స్థాయిలో రికార్డ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అసలైన నిందితుడిగా భావిస్తున్నట్టు ఇప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు కస్టడీకి వస్తే మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు, దానితో పాటు ఆమె ఇచ్చినటువంటి ఎవిడెన్స్లకు దీనికి ఈయన చెప్పేటువంటి అంశాలకి ఇంకా ఏమైనా ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాల్సిన దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, ముఖ్యంగా ముంబైకి వెళ్ళినటువంటి వారిలో జానీ మాస్టర్ సంబంధించిన అసిస్టెంట్లు 2 ఉన్నారు చెప్పారు, రాహుల్ మోయిన్. సో మోయిన్ కానీ రాహుల్ కానీ ఆ రోజు దిగినటువంటి హోటల్ ఏంటి, నిజంగానే విక్టిమ్ చెప్పినట్టుగా ఆ రోజు ఏమైనా అఘాయిత్యం జరిగిందా, విక్టిమ్ మోయిన్ తో షేర్ చేసుకుందనేది కూడా చెప్తున్న నేపథ్యంలో అది నిజంగానే చేసుకుందా లేదన్న కూడా పూర్తి వివరాలు అయితే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాణా.